వెల్కమ్ టు మివాటెక్ తెలుగు. యాపిల్ సంస్థకి మన కేంద్ర ప్రభుత్వం ఒక షాక్ ఇచ్చింది. ఖచ్చితంగా యాపిల్ ఐఫోన్ మోడల్స్లో భారత్లో విక్రయించే లేదా తయారు చేసే అన్ని మోడల్స్లో కూడా కంపల్సరీగా యూఎస్బి టైప్ సి పోర్ట్ ఉండి తీరాలి అనే ఒక నిబంధన పెట్టడంతో యాపిల్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. అయితే ఇప్పటికే యాపిల్ తన ఐఫోన్ 15లో యూఎస్బి సి పోర్ట్ పెట్టింది కదా, ఇంకెందుకు ఆందోళన అని అంటే అదే ఇక్కడ ట్విస్ట్. ఏంటా కదా, ఏంటా ట్విస్టు, ఆ విషయాలు ఈ వీడియోలో మేము తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. యాపిల్ ఐరోపా సమాఖ్య నిర్ణయం మేరకు వాళ్ళు విధించినటువంటి నిబంధన మేరకు ప్రపంచవ్యాప్తంగా ఒకే తరహాలో పోర్ట్ ఉండాలి, ఛార్జింగ్ పోర్ట్ ఉండాలి అనే ఒక నిబంధన ప్రకారం యాపిల్ తన ఐఫోన్ 15లో యూఎస్బి సి పోర్ట్ని పెట్టి ఈ సంవత్సరం దింపింది. యాక్చువల్గా ఇది 2021 నుంచి నలుగుతున్నటువంటి సమస్య అయినప్పటికీ 2022లో విడుదల చేసిన ఐఫోన్ 14లోనే సి టైప్ పోర్ట్ పెట్టాలి. కానీ అప్పుడు ఏంటంటే నా దారి నాది, నా పద్ధతి నాది అనే వైఖరితోటి యాపిల్ మళ్ళీ లైట్నింగ్ పోర్ట్తోనే యాపిల్ ఐఫోన్ 14 దింపింది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని సంస్థలు కూడా, మొబైల్ తయారీ సంస్థలు కూడా ఈ నిబంధనను అంగీకరించి తమ ఫోన్లో యూనివర్సల్ ఛార్జింగ్ పోర్ట్ని, సి టైప్ పోర్ట్ని ఇంప్లిమెంట్ చేయడంతో యాపిల్ కూడా దిగిరాక తప్పలేదు. తన ఐఫోన్ 15 మోడల్లో 15 వేరియంట్స్లో యూఎస్బి సి టైప్ పోర్ట్ని పెట్టింది, మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది గ్లోబల్ మార్కెట్లో కూడా యూఎస్బి సి టైప్ పోర్ట్లే ఉన్నాయి కాబట్టి మన ఇండియాలో కూడా యూఎస్బి సి టైప్ పోర్టే ఉంది. అయితే ఇండియాలో యూఎస్బి సి టైప్ పోర్ట్ ఉంది కదా యాపిల్ ఐఫోన్ 15లో, ఇంకా వాళ్ళకి ఆందోళన ఏంటి అంటే అక్కడే మన ప్రభుత్వ నిబంధన పచ్చి వెలక్కాయ గొంతులో పడేసేలా చేసింది. భారతదేశం ఏం చేసిందంటే రానున్న 2 ఏళ్లలో భారతదేశంలో తయారయ్యేటువంటి అన్ని మోడల్స్లోనూ ఒకే విధమైనటువంటి ఛార్జింగ్ నెట్వర్క్ ఉండాలి, ఛార్జింగ్ పోర్ట్ ఉండాలి, ఛార్జింగ్ కనెక్టర్స్ ఉండాలి అనే ఒక నిబంధనల్ని అమల్లోకి తీసుకురాబోతోంది. 2 ఏళ్లలో పూర్తి స్థాయిలో ఈ నిబంధన అమలు చేయాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇదే యాపిల్కి అడ్డంకిగా మారింది. ఎందుకు ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది అంటే మన ఇళ్లలో ఈ వేస్టేజ్ ఎక్కువైపోతుంది, దాన్ని అరికట్టడం అనేటువంటిది పర్యావరణ సమస్య కింద మారుతుంది. ఇప్పుడు మనం 3 కంపెనీల ఫోన్లు మనం కుటుంబ సభ్యుల్లో ఒక 3 వాడుతున్నట్లయితే 3టికి 3 రకాల ఛార్జర్లు, 3 రకాలైనటువంటి ఛార్జింగ్ కేబుల్స్ వాడాల్సి వస్తుంది. తరచుగా ఛార్జింగ్ కేబుల్స్ పాడైపోవడము, ఛార్జర్లు పాడైపోవడం, వాటిని పంటలో మనం డస్ట్బిన్లో పడేసి ఈ వేస్ట్ కింద పడేసి కొత్తవి మనం వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ఈ వేస్టేజ్ని అరికట్టడానికి అన్ని మొబైల్స్కి ఒకే విధమైన ఛార్జర్లు, ఒకే విధమైనటువంటి కేబుల్స్, ఒకే విధమైనటువంటి ఛార్జింగ్ పోర్టులు ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని భారతదేశంలో కూడా మన ప్రభుత్వం గట్టిగా అమలు చేస్తుంది. ఇది ఆల్రెడీ కూడా ఐరోపా సమాఖ్య ఇది గట్టిగా నిబంధనని తీసుకొచ్చింది. అది భారతదేశంలో అన్ని మోడల్స్కి, అన్ని ఫోన్లకి కూడా అమలు చేయాలి అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఉంది. 2 ఏళ్లలో దీని అమలుని విస్తృతంగా చేయాలి అని ఆలోచించింది. ఇదే కనుక జరిగితే, భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయమే కనుక అమల్లోకి వస్తే కనుక ఐఫోన్కి చాలా పెద్ద ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ఐరోపా సమాఖ్య నిర్ణయం మేరకు కేవలం ఐఫోన్ 15 మోడల్స్లో మాత్రమే యాపిల్ సంస్థ టైప్ సి పోర్ట్ని పెట్టింది. కానీ మిగిలిన ఐఫోన్ 13, 11 నుంచి 13 వరకు, 11 నుంచి 14 వరకు కూడా లైట్నింగ్ పోర్ట్తోనే మోడల్స్ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఇండియాలో పెట్టే నిబంధనలో భాగంగా ఏంటంటే యాపిల్ సంస్థ తన అన్ని మోడల్స్లో కూడా సి టైప్ పోర్ట్ పెట్టి తీరాలి అనేటువంటి నిబంధన విధించడంతో మాకు ఆ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలి అని చెప్పేసి ఇటీవలే యాపిల్ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి కోరినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఒక కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి పత్రికలకి విడుదల చేసినటువంటి సమాచారం ప్రకారం వెల్లడవుతుందన్నమాట. ఒకవేళ కనుక ఇదే నిబంధన అన్ని ఫోన్లకి ఒకటే తరహా వైరు, ఒకటే తరహా ఛార్జింగ్ పోర్టు ఉండాలి అంటే కనుక యాపిల్ సంస్థ ఇండియాలో అమ్మే లేదా ఇండియాలో తయారు చేసేటువంటి మొత్తం ఐఫోన్ 11 నుంచి 14 మోడల్స్ వరకు అన్నింట్లోనూ లైట్నింగ్ పోర్ట్ మార్చి సి టైప్ పోర్ట్ని పెట్టాలి. ఇప్పటికే ఇవి ప్రీ డిఫైన్డ్ మోడల్స్, వీటిలో లైట్నింగ్ పోర్ట్ ఉన్నాయి. ఇప్పటికే ఉన్నటువంటి ఉత్పత్తి అవుతున్నటువంటి పాత ఫోన్లో కూడా టైప్ సి పోర్ట్ పెట్టాలి అంటే దానికి పెద్ద ఎత్తున ఎంత మెషినరీ మార్చాల్సి ఉంటుంది, పెద్ద ఎత్తునటువంటి వ్యయం కూడా అవుతుంది అని చెప్పేసి యాపిల్ సంస్థ ఆందోళనకు చెందుతుంది అనమాట. ఇది అసలు కారణం. ఇండియాలో టైప్ సి పోర్ట్ అనేటువంటి యూనివర్సల్ ఛార్జింగ్ పోర్టు ఉండాలి, టైప్ సి బేస్డ్ పోర్ట్ ఉండాలి అనేటువంటి నిబంధనని కనుక కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తే కనుక అది మొట్టమొదట యాపిల్ సంస్థకే ఇబ్బంది అవుతుంది.
ఇదే విషయంలో వివిధ మొబైల్ తయారీదారులందరినీ పిలిచి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు మంతనాలు జరిపితే శాంసంగ్ సహా అన్ని దిగ్గజ మొబైల్ సంస్థలు కూడా ఈ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకి అంగీకరించాయి. అన్ని ఫోన్లకి ఒకే రకమైన ఛార్జర్ ఉండేలాగా, ఒకే రకమైనటువంటి ఛార్జింగ్ వైర్ ఉండేలాగా, ఒకే రకమైన ఛార్జింగ్ పోర్ట్ ఉండేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అంగీకరించినప్పటికీ యాపిల్ సంస్థ ఒక్కటే మాత్రం దాన్ని వ్యతిరేకించి తమకు మాత్రమే మినహాయింపు ఇవ్వాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తుంది. ఈ అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా తిరస్కరిస్తుందా అన్న విషయం తర్వాత సంగతి. కానీ నిజానికి కనుక ఈ అభ్యర్థన అనేటువంటిది చాలా మీనింగ్ఫుల్. ఎందుకంటే ఈ వేస్టేజ్ అరికట్టడం అనేటువంటి దాంట్లో భాగంగా తీసుకునేటువంటి ఈ నిర్ణయం వినియోగదారులకు కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మిగిలిన మోడల్స్ మిగిలిన మొబైల్ తయారీ సంస్థలు అవలంబిస్తున్న పద్ధతుల్ని యాపిల్ ఎప్పుడూ కూడా అవలంబించదు. ఇప్పుడు కూడా మన భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల కూడా ఐఫోన్ 15 ఉత్పత్తుల్లో సి టైప్ పోర్ట్ పెట్టినప్పటికీ కూడా బయట దొరికే యూనివర్సల్ ఛార్జర్ ఏది కూడా దానికి సపోర్ట్ అవ్వదు. బయట కేబుల్ కూడా దానికి సపోర్ట్ అవ్వదు. కేవలం యాపిల్ ఒరిజినల్ కేబుల్, యాపిల్ ఒరిజినల్ ఛార్జర్ని మాత్రం వాడితేనే దానికి పనిచేస్తుంది యాపిల్ ఐఫోన్ 15కి. అటువంటి విధానానికి స్వస్తి పలికి యూనివర్సల్ ఛార్జరు, యూనివర్సల్ కేబుల్, యూనివర్సల్ పోర్టు అనేటువంటి నిబంధనని అంగీకరించాలి అంటే యాపిల్ మనసు ఒప్పట్లేదు. అందుకోసం తన ఒక్క సంస్థకి మినహాయింపు కావాలి అనుకుంటూ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక చిన్న సైజు యుద్ధమే చేస్తుందని చెప్పాలి. ఈ నిబంధన కనుక అమల్లోకి వచ్చింది అంటే కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో కూడినటువంటి మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది యాపిల్ సంస్థకి. ఇది సంగతి. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం యాపిల్కి ఇప్పటికీ కూడా కొరుకుడు పట్టలేదు. ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు, మరిన్ని అంశాలతోటి మేము ముందుకు మరిన్ని వీడియోలు తీసుకొస్తాను. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులతో కూడా ఈ సమాచారాన్ని షేర్ చేసుకుంటే వాళ్ళకి సమాచారం తెలుస్తుంది. జై హింద్, జై భారత్.